బనకచెర్ల విషయంలో నేను మొన్న కూడా చెప్పాను, మనకు రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. కాంప్రమైజ్ ఎందెవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. గతంలో సంతకం పెట్టింది ఎవరు? హరీష్ రావు కదా, కృష్ణా వాటర్స్ మీద హరీష్ రావే కదా సంతకం పెట్టింది. ఇక 968 టీఎంసీ కొరకు ఎందుకు మీరు పట్టుబడలే? చంద్రబాబు ఉంటే ఇంటికి చంద్రబాబు తీసి భోజనం పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తింటారు. ఎవరిచ్చారు జీవోలు అప్పుడు? ఏది దీంట్లో జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏది అది రెగ్యులేటరీ హెడ్ రెగ్యులేటరీ పోతిరెడ్డి పార్టీకి కట్టుకోమని అదనంగా పెంచుకోమని ఇచ్చిన జీవో ఎవరిచ్చారు? అది కేసీఆర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయిన తర్వాత జీవోలు ఇచ్చాడు కదా తెల్లారే. మీరు రాష్ట్ర అవసరాలని, రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టి ఇలా ఏదో మాట్లాడతామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ముఖ్యంగా నీటి విషయంలో అది గోదావరి నీటి వాటా కావచ్చు, కృష్ణా జలాల నీటి వాటా కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో మేము అధికంగా ఉన్నప్పుడు కాంప్రమైజ్ కాలే, ఇప్పుడు కాంప్రమైజ్ కాము. అది ఏ రకంగా పరిష్కరించుకోవాలో అన్నీ సుదీర్ఘంగా ఆలోచించి తీసుకుంటాము. అక్కడ కట్టనిచ్చే అవకాశమే లేదు. మేము కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్లగా వాళ్ళకు వెసులుబాటు దొరికింది గతంలో.